దైవ మర్మములు. సహోదరుడు భక్తి సింగ్ గారి అనుభవములో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు. జనవరి 26. నేనైతే యథార్థ హృదయం గలవాడినై ఇవి అన్నీ మనఃపూర్వకముగా ఇచ్చి ఉన్నాను. ఇప్పుడు ఇక్కడ నుండి నీ జనులను నీకు మనఃపూర్వకముగా ఇచ్చుట చూచి సంతోషించుచున్నాను. మొదటి దినవృత్తాంతములు 29:17. నీవు ఆత్మీయంగా తర్ఫీదు చేయబడి అనేక అనుభవముల గుండా తీసుకొని రాబడి ఆత్మీయ ఎదుగుదలకు వచ్చినప్పుడే దేవుని మందిరము సంఘమును గూర్చి దేవునికున్న తలంపులంతటినీ గ్రహించగలిగేదవు. దావీదు అనేక యుద్ధములు చేసెను. ఈ యుద్ధములలోనే అతడు ఆత్మీయంగా తర్ఫీదును పొందెను. మొదటి దినవృత్తాంతములు 26:27లో దేవుని మందిరమును సౌందర్యముగా కట్టుటకై యుద్ధములలో పట్టుకొని ప్రతిష్ఠించిన కొల్ల సొమ్మును గూర్చి చదువుచున్నాం. నీవు దేవుని బిడ్డవై ఉండి ఆయనకు విధేయత కలిగిన నడకను కలిగి ఉన్నచో దావీదునికిచ్చినట్లుగా సంపూర్ణమైన తేటైన నమూనాను నీకిచ్చు పర్యంతం ఆయన నిన్ను విడిచిపెట్టాడు. దావీదు అట్లు అనేక అనుభవములలో దేవుని మందిరం నిమిత్తమై సామగ్రిని పోగు చేయుచుండెను. ఆ మందిరం యొక్క ప్రతి కొలత, ప్రతి సామగ్రి, కిటికీలు, తలుపులు, రంగులు సైతం దేవుని మహిమను కనుపరుచునవిగా ఉండవలెను. ఎందువలనగా అవి తన సంఘమందున్న యేసుక్రీస్తు ప్రభునకు సూచనగానున్నవి. సంఘమనగా ఈ లోకపు కట్టడములు కావు, అది ఆత్మీయ కట్టడం. అది మానవుని రక్షణార్థమై క్రీస్తునందు దేవుని ప్రేమ బయలుపరచబడవలసిన స్థలము. ప్రైజ్ ద లార్డ్.